వీడు యూపీ హీరో బాడీ బిల్డర్ అంటాడు, బట్ వీడు కూడా కాకపోతే ఇంకా బీచ్ అయితే రాలేదు. బీచ్ అయితే చాలా దూరం అయితే ఉంది, చాలా దూరం నడిచాం. ఇప్పుడు దగ్గర దగ్గరగా 2-3 కిలోమీటర్లు అయితే నడిచాం. మెయిన్ సిటీ వచ్చేసి అది షార్జా వచ్చి కనపడిందా, లైట్లు అప్పుడే ఆన్ చేసేసారు బిల్డింగ్ పైన, అది కదా అంతా షార్జానే. మీరు రీల్స్ లో చూసే ఉంటారు. హలో గైస్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను మా యూపీ బ్యాచ్ కలిసి సరదా బయటకి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ మీరు తమ్మునేళ్ళు అయితే చూసే ఉంటారు. సరదాగా ఇక్కడ బీచ్ అయితే ఉంది, అది చూడటానికి అయితే వెళ్తున్నాం ముగ్గురు. వీడు తెలుసు కదా, యూపీ హీరో వినయ్, వాడేమో దీపక్, ఆల్రెడీ మీకు తెలుసాడు. ముగ్గురు సరదాగా అయితే వెళ్తున్నాము. ఈరోజు తొందరగానే అయిపోయింది డ్యూటీ, అవగొట్టేసుకొని చిన్నగా అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చిన్న పార్క్ అయితే ఉంది, ఆ పార్క్ దాటేసుకొని ఇక్కడ ముందు బ్రిడ్జి అయితే ఉంది, బ్రిడ్జి అవతల అయితే చిన్నగా బీచ్ అయితే ఉండిద్ది, అక్కడికైతే వెళ్తున్నాం. మీకు ఇదిగో గైస్, ప్రెసెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి దీని అవతల అయితే సముద్రం అయితే ఇప్పుడు అటే వెళ్తున్నాము. నేను మా బ్యాచ్ సిగ్నల్ అయితే దాటేసి వెళ్తున్నాం. ఇదిగో గైస్, ఇది హైవే వచ్చేసి, బట్ ఇక్కడ హైవే ఇదంతా ఆపేశారు. ఇవి చిన్నగా ఇవన్నీ పెట్టేసి ఇదంతా పార్కే. ఈ పార్క్ వెనకమాల బీచ్. ఇక్కడ మీరు చూడొచ్చు గైస్, సాయంత్రం వేళ ఎలా ఉందో. అదిగో అదంతా షార్జానే, మీకు కనపడుతుందా? జూమ్ చేసి చూపిస్తున్నా. అదిగో షార్జా బిల్డింగ్స్. ఇక్కడ లైట్లు వెలుగుతానే ఉన్నా కానీ ఇక్కడ రోడ్లు అన్ని ఆపేశారు పోనీకుండా. అరే నేను ఆజు చూసారు కదా, ఇక్కడ ఎవ్వరు లేదు, ఇక్కడ రోడ్లు అన్ని ఎంటీగానే ఉంది, అయినా లైట్లు వెలుగుతానే ఉండి ఇక్కడ. వినాయల్ గాయస్, ఇక్కడైతే గేట్లు ఇవన్నీ కట్టేశారు, ఎవరిని పోనీకుండా. మావాడు కూడా వస్తున్నాడు. వినాయల్ హాయ్ బోడా. అదిగో ఇదంతా బీచే, కాకపోతే ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు మాకు. మొత్తం కట్టేసి పెట్టేశారు, ఎటు పోవాలో కూడా అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్ లో అయిపోయాం మేము అందరం. అదిగో అవన్నీ షిప్పులే వెనకాల ఉన్నాయి, అన్ని మీకు కనపడతలేదు అనుకుంటా. ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు. ఓకే గాయస్, ఇక్కడ మీరు చూడొచ్చు, మేము రూట్ మర్చిపోయాము. ఐ ఫర్గాట్ రూట్. ఇక్కడ అన్ని బిల్డింగ్, ఇక్కడ అన్ని కార్లు ఇవన్నీ ఉన్నాయండి. మర్చిపోయి అయితే ఇంకా మళ్ళీ రూట్ అయితే చేంజ్ చేసుకుని అయితే వెళ్తున్నాము. చెట్లు కూడా తడిసిపోయినాయి, వచ్చి ఒక్క 2-3 నిమిషాలు అన్ని ఈ చెట్లన్నీ వాడిపోయినాయి, అంత ఎండ కాస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ సాయంత్రం పూట కొంచెం చల్లబడిపోయింది. ఎండ ఎలా ఉందో. ఇంకా 1-2 నెలలు అయిపోగానే అంతా కూల్డ్ అయిపోయింది. ఇదిగో గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా హైవేనే. ఇదిగో మా ఊళ్ళు ఇప్పుడు దాకా రూట్ మర్చిపోయి ఎటు వెళ్తున్నాం మాకే తెలియలేదు. ఇటు స్ట్రైట్ గా అయితే వెళ్తే వచ్చేసింది బీచ్. కాకపోతే 2-3 గంటలకి నడవాలి, ఏం కాదు, నడిచేద్దాం. ఇది డే కాబట్టి మేము కొంచెం అలా కన్ఫ్యూజ్ అయ్యాం. అదే నైట్ అయితే అక్కడే కూర్చునే వాళ్ళు, వెనకే కూర్చునే వాళ్ళం మేము అందరం కలిపి. ఏం పర్లేదు గాయస్, వెళ్ళిపోదాం తొందరగానే. హలో గైస్, చాలా సేఫ్ అయితే అయిపోయింది, అంతా టైర్డ్ అయితే అయిపోయాం. కాకపోతే ఇంకా బీచ్ అయితే రాలేదు. బీచ్ అయితే చాలా దూరం అయితే ఉంది, చాలా దూరం నడిచాం. ఇప్పుడు దగ్గర దగ్గరగా 2-3 కిలోమీటర్లు అయితే నడిచాం. రావడమే ఫస్ట్ టైము, మళ్ళీ దాంట్లో రూట్ అయితే మర్చిపోయే తలకి కన్ఫ్యూజన్ అయితే అయిపోయింది మా అందరికి. చలో గైస్, ఇప్పుడు ఇటు నుంచి అయితే స్ట్రైట్ గా అయితే వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇటు మనం హైవే ఇలా క్రాసింగ్ అయితే ఉండదు, ఇలా లిఫ్ట్ అయితే ఒకటి ఉండదు. లిఫ్ట్ పైకి వెళ్ళి అలా పై నుంచి అయితే వెళ్ళాలి. ఇటు క్రాసింగ్ ఏమైనా చేస్తే డెఫినెట్ గా ఫైన్ అయితే మరీ ఎక్కువ అయితే వేసేస్తారు ఫైన్లు. అందుకని ఇటు లిఫ్ట్ అయినా లేకపోతే ఇటు మెట్లు ఉంటాయి, ఈ మెట్లు పై నుంచి అయితే వెళ్ళాలి. ఇన్ కేస్ రాంగ్ అయితే మనం ఇలా క్రాస్ అయితే చేస్తే డెఫినెట్ గా ఫైన్ అయితే వేసేస్తారు.
సారీ గాయస్, మా వాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయారు. చాలా దూరం అయితే నడుచుకుంటా వచ్చేసాము. కాకపోతే ఇప్పుడు మేము రాలేము అంటున్నారు. అందుకని వాళ్ళు రూమ్కి అయితే తిరిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోతున్నాను. బ్యాడ్ లక్. వినాయల్ పాపం వీడు టైర్డ్ అయిపోయాడు బాగా. వీడు యూపీ హీరో బాడీ బిల్డర్ అంటాడు, బట్ వీడు కూడా టైర్డ్ అయిపోయాడు పాపం. సారీ గాయస్, మా ఊళ్ళో అయితే టైర్డ్ అయిపోయారు. టైర్డ్ అయిపోయేసరికి ఏం లేదు, అదిగో అది బ్యాక్ సైడ్ ఉంది కదా, ఆ హైవే బ్యాక్ సైడే సముద్రం. అయితే మా ఊళ్ళు ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి టైర్డ్ అయిపోయారు. సో వెళ్ళడం లేదు, క్యాన్సిల్ అయిపోయింది. సారీ, ఏమనుకోబాకండి, డిసప్పాయింట్ చేశాను. అదిగో వీడు లవర్తో అయితే చాటింగ్ చేస్తుండు. సరే, ఇప్పుడు మనోడు వీడి లవర్ పేరు అయితే చెప్తాడు. రే వినయ్, లవర్ నేమ్ బోలోడా తుమారా లవర్ నేమ్? చూడొచ్చు గాయస్ మీరు ఇక్కడ, మనోడి లవర్ పేరు వచ్చేసి గాయత్రి, వీడి లవర్ పేరు వచ్చేసి గీత. వెళ్ళిపోతున్నాం, చాలా సేపు అయితే అయిపోయింది వచ్చేసి. బట్ ఈ రోజు ఎందుకు క్యాన్సిల్ అయిందంటే, అటు చాలా దూరం అయితే ఉంది. అంటే మా ఆఫీస్ నుండి ఆ డాబా పై నుండి అంటే 7 స్టేర్ల నుంచి చూస్తుంటే ఇక్కడ దగ్గరే పక్కనే ఉన్నట్టుంది ఇదంతా బీచ్. కానీ మేము నడుచుకుంటూ వస్తే 4-5 కిలోమీటర్ల దాకా ఉంది. ఇంకా ఉంది 3-4 కిలోమీటర్లు. అసలు మా ఊళ్ళో అయితే బాగా అలసిపోయి రేపు వెళ్ళిపోయి గట్టిగా 4 ఆ మధ్యలో అయితే స్టార్ట్ అవుదాం. ఇప్పుడైతే మేము 6ంటికి అయితే స్టార్ట్ అయిపోయేతలకి చాలా దూరం అయితే నడుచుకొని వచ్చాం. అయినా రావట్లేదు, ఇంకా చాలా దూరం అయితే ఉంది. ఇది చూడండి, చెమటాల బట్టిగా చూసారు కదా, అది మీరు చూడొచ్చు గాయస్. ఇదే దుబాయ్ మెయిన్ సిటీ వచ్చేసి. అది షార్జా వచ్చి కనపడిందా, లైట్లు అప్పుడే ఆన్ చేసేసారు బిల్డింగ్ పైన. అది కదా అంతా షార్జానే, మీరు రీల్స్ లో చూసే ఉంటారు. ఇది మెయిన్ దుబాయ్ సిటీ వచ్చేసి. చూడండి గాయస్ ఎంత బాగుందో. దుబాయ్లో ఎన్ని బాంబులు ఎన్ని పడ్డాయి ఈ మధ్య కాదు, పోతానే ఉంటాయి. ఇది మెయిన్ సిటీ వచ్చేసి. అది మెయిన్ సిటీ వచ్చేసి ముందుంది. అటు దీని బ్యాక్ సైడే ఎయిర్పోర్ట్ వచ్చేసి. ఆ ఎయిర్పోర్ట్ లో నుంచి విమానాలు వస్తూ ఉంటాయి. ఇది మీరు చూడొచ్చు. సాయంత్రం వేళ పెట్టాం అయి బస్ స్టాండ్. ఇదిగో అది ఆ బ్రిడ్జి వెనకమాల సముద్రం. కాకపోతే ఇప్పుడు మేము వెళ్ళాం కాబట్టి అంత దూరం అయితే వెళ్ళకపోయాం, ఇంకా చాలా దూరం ఉంది. లిఫ్ట్ నుంచి కిందకి అయితే వెళ్ళిపోతున్నాం. హలో గైస్, రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. రేపు అయితే వెళ్ళిపోతాం. చూసి వాడు కూడా అవుతుంది వాడు. రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. రేపు అయితే వెళ్తాము. ముగ్గురు టిక్ టాక్ గా రెడీ అయిపోయి. మనీ అనుకున్నాడు కాబట్టి అక్కడ బ్యాంకు ఓపెన్ అయితే లేదు, అందుకే తిరిగి అయితే వెళ్ళిపోతున్నాం. రేపు కలుద్దాం. రేపు మటుకి కన్ఫర్మ్ పక్కా రేపు మటుకి వెళ్ళి వీడియో అయితే తీస్తాను. కాకపోతే ఈరోజు అయితే కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. అయినా ఏం పర్లేదు, ఫుల్ ఎంజాయ్ అయితే చేసి అయితే వెళ్తున్నాం. చలో గైస్, వెళ్ళిపోతున్నాం రూమ్ కి అయితే. వెళ్ళిపోతుంది బ్రో, దట్ ఈస్ వ్లాగింగ్. అంతేనా గైస్? అన్ని వీడియోస్ అన్ని అంటే అన్ని కాదు, కొన్ని వాటికి అన్ని మన డైలీ రొటీన్ లో ఏమేమి జరిగినాయి అన్ని రికార్డ్ చేసి అప్లోడ్. ఓకే గైస్, బాయ్. వెళ్తున్నారు బ్యాచ్. ఓకేనా? రామ్ రామ్ అందరికి, రామ్ రామ్. ఓకే గైస్, వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. నేనైతే నా రూమ్కి అయితే వెళ్ళిపోతాను. వీడియో అయితే అయిపోయింది. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. ఈరోజు అటు వెళ్దాం అనుకున్నా కానీ అక్కడేందంటే పెద్ద కంచాలు వేసేసి స్టాప్ చేసేసారు, ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. మేమేమో ప్లాన్ అదేం చేయకుండా సడన్గా వెళ్ళిపోయే తలకి ఆపేశారు. రేపు ఏం చేస్తామంటే ఖచ్చితంగా డైరెక్ట్గా వెళ్ళేసేస్తాం. రేపు ప్లాన్ చేసేసుకొని కరెక్ట్గా ఎన్నింటికి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి అంతా కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి మంచి మంచి వీడియోస్ అయితే తీసి మంచి మంచి లొకేషన్స్ అయితే మీకు పెడతాను. ఈరోజు చాలా ఎంజాయ్ చేశాను నేనైతే ఆ యూపీ వాళ్ళతో. ఎందుకంటే నా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు వేరే స్లాంగ్లో మాట్లాడతారు, అది మనకు అంతగా అర్థం కాదు. మా ఇద్దరు కాంబినేషన్ ఏంటంటే
కన్వర్జేషన్ ఏంటంటే జస్ట్ హిందీలో అయితే మాట్లాడుకుంటాం మేము అందరం. నాకు అంతగా రాదు, వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటా, అలా నాకు కూడా కొంచెం అయితే వచ్చేసింది. చలో గైస్, ఈరోజు వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేసేద్దాం. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను, వాళ్ళు మాటలు కానీ మా మాటలు కానీ అదంతా తిరగటం కానీ. ఆర్ నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. అందరికీ బాయ్. ఉంటా, రేపు ఖచ్చితంగా కలుద్దాం. ఖచ్చితంగా రేపు మంచి వీడియో అయితే తీసి పెడతాను. ఉంటా, బాయ్. వినాయల్ వీడు టైర్డ్ అయిపోయాడు బాగా. వీడు యూపీ హీరో బాడీ బిల్డర్ అంటాడు, బట్ వీడు కూడా టైర్డ్.